కళ్యాణం చేసుకున్నారు. పెళ్ళయ్య 5 రోజులు అవ్వకుండా అవతారం మారిపోతారా? నన్ను ఏమి చేస్తావయ్యా మహానుభాబు అన్నదట. ఓ ఈ పద్మ, నువ్వు ఎడిసినా కూడా నాకు జయము కాదు, నీకు వరం ఉన్నది. నేను వెంకటేశ్వర స్వామిని జన్మించినప్పుడు నువ్వు చురకల్లా భూమీనాంచరిగా జన్మిస్తావు. గోసాయారు చిన్నదానిగా పుడితే నీ దగ్గరకు వస్తాను. చుక్కన్న బొట్టు పెట్టలేదండి, సూర్యుడి మగం చూడలేదంట. గోసాయారు చిన్నదానిగా తీసుకెళ్లి భూమీనాంచారని పేరు పెట్టి నీతో భోగం వెళ్ళబోస్తానన్నాడు. అప్పుడు కన్నా తల్లి ఒకలాదేమంటుందట, శ్రీనివాస, పెంచిన ప్రేమ నాకు తీరలేదయ్యా, నిత్యం నీతో ఉండిపోవాలి, నన్ను ఏమి చేస్తావనన్నదట. కన్నా తల్లి ఒకలాదేవిని శ్రీనివాసుడు ఒక పూల హారం కింద మార్చుకుని మెల్లో ధరించుకున్నాడు. గోవిందే, వెంకటేశ్వర స్వామి మెడలో తులసిమాల ఉంటుందండి. ఆ తులసిమాలే కన్నా తల్లి ఒకలాదేవి గారు. ఇప్పుడు స్వాముల వారు ఏం చేస్తున్నారు? అయ్యో ముందుకు 3 అడుగులు స్వాముల వారు శ్రీనివాసుడమ్మ శిలా బండరాడైపోయాడట. ఆ రాడులోంచి ఒక జ్యోతి లెగిసి ఆకాశ మార్గాన్ని ఆగింది. అమ్మా, ఈ జ్యోతిని అందరూ ఒక 5 నిమిషాల సేపు గుర్తు పెట్టుకోవాలి.